శ్రీ గురుభ్యో నమః. నమామ వేదమాతరం. ఇది వేదభూమి, కర్మభూమి. వేదశాఖలు వెలసనిచ్చట, ఆది కావ్యము బలరనిచ్చట. బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల. ఓ మహాకవి కవితను మనం చిన్నతనంలో నేర్చుకున్నాము. వేదభూమి, కర్మభూమి అయినటువంటి మన సనాతన ఆర్ష సంస్కృతి పరిఢవిల్లిన భారతదేశంలో వేదాలను వర్గీకరించిన వ్యాస భగవానుడి మార్గంలో వేదమాత ప్రత్యక్షంగా అనేక మంది విద్వన్మూర్తుల నాలుకపై తాండవం చేస్తూ ఎందరెందరో సత్పురుషులైనటువంటి వేద విద్వన్మూర్తుల ద్వారా ఈ వైదిక ధర్మాన్ని పరివ్యాప్తం చేయడంలో వేదమాత కరుణా కటాక్ష వీక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనాది కాలంగా యుగ యుగాలుగా వేదాలను గురుతః గురుకులంలో నేర్చుకుని చిన్నతనం 8వ ఏటనే ఉపనయన సంస్కారం తర్వాత కఠోరమైనటువంటి నియమనిష్టలతో 8 నుంచి 16 సంవత్సరాల దాకా గురుతః వేదాన్ని అధ్యయనం చేసిన మహానుభావులు క్రమపాఠీలుగా, ఘనపాఠీలుగా, సలక్షణ ఘనపాఠీలుగా, విద్యారణ్యం భాష్యం చెప్పగలిగేవారుగా, ఇంకా శాస్త్రాధ్యయనంలో వాక్యార్థ సదస్సుల్లో పాల్గొనేవారుగా, శాస్త్రసభల్లో పాల్గొనే స్థాయిలో ఎందరెందరో విద్వన్మూర్తులు అనేక వేల సంవత్సరాలుగా మన కర్మభూమి భారతదేశంలో సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేశారు. ఈ శతాబ్దంలో కూడా చాలా మంది వేద పండితులు, వేద విద్వన్మూర్తులు వైదిక ధర్మాన్ని పరివ్యాప్తం చేయడంలో తమ వంతు కృషిని చేస్తున్నారు. వేద పాఠశాలల్లో అధ్యయనం చేస్తూ లేదా గురుకుల పద్ధతిలో గురువుల వద్ద వేదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి ఎంతోమంది ఇవాళ ఉన్నత స్థాయిలో వేద విద్వన్మూర్తులుగా విలసిల్లుతూ ఉన్నారు. ప్రధానంగా ఋగ్యజు సామాధరణ వేదాల్లో మొదటి వేదమైన ఋగ్వేదం, ఈ ఋగ్వేదం అత్యంత ప్రశస్త్యమైనటువంటి వేదం. ఈ ఋగ్వేదాన్ని పరిరక్షించేలా లుప్తమైన ఋగ్వేదంలోని అనేక శాఖలను పరివ్యాప్తం చేయడంలో, పునరుద్ధరించడంలో, పునర్వైభవాన్ని తీసుకురావడంలో చాలామంది వేద విద్వన్మూర్తులు కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఋగ్వేదంలో 10,000 రుక్కులు, 1,09,000 పదాలు, 1,09,287 పదాలు, ఇంకా ఈ ఋగ్వేదానికి సంబంధించే 10 మండలాలు అంటే 1,028 సూక్తాలు, 8 అష్టకాలు అంటే 64 అధ్యాయాలు ఈ ఋగ్వేదంలో పారాయణం చేసేవారు గురుతః లేదా గురుకులాల్లో కానీ తమ గురువు వద్ద కానీ కంఠస్థం చేసి సుస్వరంగా పారాయణం చేయడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న ఒక సంప్రదాయం, ఆర్ష సంస్కృతిలో సాంప్రదాయం. ఇందులో మన తెలంగాణ ప్రాంతంలో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఋగ్వేదాన్ని చాలా కొద్దిమందే ఉండేవారు. పూర్వకాలంలో అగ్రహారాల్లో ఎంతోమంది ఋగ్వేదాన్ని పరివ్యాప్తం చేసిన ఈ 100 సంవత్సరాల్లో క్రమక్రమంగా లుప్తమైనటువంటి ఈ ఋగ్వేదాన్ని పరివ్యాప్తం చేసే వాళ్ళల్లో
చాలా కొద్దిమంది వేద విద్వన్మూర్తులు ఉండేవారు. అందులో ఇటీవలి కాలంలో అంటే ఈ 2-3 దశాబ్దాల్లో శ్రీ సూర్యనారాయణ ఘనపాఠి వారు ఘనకేసర, ఆమ్నాయ వాచస్పతి, ఇంకా ఋగ్వేద భాస్కర, బహ్వృచ కులపతి అనేటువంటి బిరుదాలతో సమ్మానితులైనటువంటి బ్రహ్మశ్రీ సూర్యనారాయణ ఘనపాఠి గారు, జి సూర్యనారాయణ ఘనపాఠి గారు వారు మొదట ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి వారి ద్వారా ఒక 50 మందిని ఈ ఋగ్వేదంలో పండితులుగా తయారు చేశారు. ఆ 50 మంది కూడా ఇంకా పరంపరగా శిష్యుల చేత ఋగ్వేద పాఠాలు చెప్తూ ఇంకా అనేక మంది శిష్యులను ఋగ్వేదంలో ప్రావీణ్యం కలిగింపజేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ సూర్యనారాయణ ఘనపాఠి గారి ద్వారా ఒక 56-60 మంది ఋగ్వేద పండితులు ఇవాళ మన సమాజంలో విలసిల్లుతూ ఉన్నారు. బ్రహ్మశ్రీ జి సూర్యనారాయణ ఘనపాఠి గారు ఋగ్వేద పండితుల ఆధ్వర్యంలో కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దైవంగా విలసిల్లిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీర్వాదానుగ్రహంతో వారి ప్రస్తుత పరంపరలో కంచికామకోటి పీఠాధీశ్వరులుగా ఉన్న శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వాదానుగ్రహంతో తత్కరకమల సంజాతులైనటువంటి సత్యచంద్రశేఖర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ కంచికామకోటి పీఠం భాగ్యనగర శాఖ అయినటువంటి పద్మారావు నగర్లోని స్కందగిరిలో 31/5/2026 అంటే రేపటి నుంచి 2/7/2026 దాకా అంటే 33 రోజుల పాటు రేపు ఆదివారం నుంచి 2వ తేదీ జూలై దాకా 33 రోజుల పాటు ఈ ఋగ్వేద సంపూర్ణ ఘన పారాయణం పద్మారావు నగర్లోని స్కందగిరిలో గొప్పగా జరగబోతోంది. ఇది తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా సంపూర్ణ ఋగ్వేద ఘన పారాయణం ఇది జరగడం. ఈ కార్యక్రమానికి చాలామంది అనేక ప్రాంతాల నుంచి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలామంది ఋగ్వేద పండితులు ఇంకా ఇతర వేద విద్వన్మూర్తులు సలక్షణ ఘనపాఠీలు శాస్త్ర పండితులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ 33 రోజుల పాటు 16 మంది వేద పండితులు ఈ ఋగ్వేద పారాయణలో పాల్గొంటారు. 33 రోజుల పాటు ప్రతిరోజు 8 గంటల పాటు ఈ 16 మంది వేద పండితులు బ్రహ్మశ్రీ జి సూర్యనారాయణ ఘనపాఠి గారి నేతృత్వంలో ఈ 16 మంది కూడా ఈ ఋగ్వేద పారాయణంలో పాల్గొంటారు. 33 రోజుల పాటు సంపూర్ణంగా ఉదయం 7 గంటల నుంచి 11:30 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7:30 దాకా ఈ 33 రోజుల సంపూర్ణ ఘన పారాయణం భాగ్యనగరంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని స్కందగిరిలోని కంచకామకోటి పీఠం శాఖలో అత్యద్భుతంగా ఈ వేద ఘోష జరగబోతూ ఉంది. ప్రధానంగా వేదాలు పఠించడానికి 2 పద్ధతులు మనకు అనుభవంలో ఉన్నాయి. సంహిత పదక్రమ పాఠాలు, ఇవి వేద మంత్రాలను సాధారణ క్రమంలో చదివే పాఠాలు. వికృతి పాఠాలు అంటే అష్టవికృతులు, మంత్రాలలోని పదాలను వివిధ గణిత క్రమాలలో మార్చి చదివే విధానాలు. అవి మొత్తం 8: జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ. ఇవన్నింటిలలో కూడా అత్యుత్తమమైనది ఘనపాఠం. ఈ ఘనపాఠమే ఇప్పుడు ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ సంపూర్ణ ఋగ్వేద ఘన పారాయణంలో
మనం రేపటి నుంచి ఆస్వాదించబోతూ ఉన్నాము. శృతి స్మృతి ట్రస్ట్ వారు కంచికామకోటి పీఠాధీశ్వరుల అనుగ్రహంతో అత్యంత వైభవంగా చాలా శ్రద్ధతో ధర్మనిష్టతో నిర్వహిస్తున్న ఈ ఋగ్వేద ఘన సంపూర్ణ ఋగ్వేద ఘన పారాయణంలో చాలామంది పండితులు ప్రధానంగా సూర్యనారాయణ ఘనపాటి గారితో పాటుగా ఈ 16 మంది వేద పండితులు కూడా శ్రద్ధాసక్తులతో ఇక్కడే ఉండి 33 రోజుల పాటు ఘనంగా ఈ ఘన పారాయణంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఎన్నో ఆర్థిక ప్రణాళికతో వ్యయ ప్రయాసలతో కేవలం వేద ధర్మాన్ని పరిరక్షించాలి, లుప్తమవుతున్న వేద ధర్మాన్ని పరిరక్షిస్తూ పునర్వైభవాన్ని తీసుకువస్తూ ఋగ్వేదం యొక్క ప్రాశస్త్యాన్ని మరింత పరివ్యాప్తం చేసేలా దాదాపు శతాధిక ఋగ్వేద పండితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనపాఠీలుగా సిద్ధమయ్యేలా, అంతేకాకుండా మొదటిసారిగా తెలంగాణలో ఋగ్వేదం యొక్క సంపూర్ణ ఘన పారాయణంతో ఈ వేద పరిమళాలను సమాజానికి అందించే మహత్తర లక్ష్యంతో ఈ సంపూర్ణ వేద ఘన పారాయణాన్ని శృతి స్మృతి ట్రస్ట్ వారు అంకిత భావంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉన్నారు. మనందరము ఈ కార్యక్రమంలో పాల్గొందాం, చేతనైనంత సహాయాన్ని అందిద్దాం. రోజుకు కనీసం 8 గంటల పాటు సాగే ఈ వేద పారాయణలో గంటసేపు ఆస్వాదించినా మనకు మానసికోల్లాసం, శరీరానికి ఎంతో రకమైనటువంటి స్వచ్ఛత, పవిత్రత, ఏ విధమైనటువంటి రోగాలు ఉన్నా అనేక రోగగ్రస్తులైన వేదమే చెబుతోంది, ఋగ్వేదం వింటే అనేక రోగాలు కూడా మన నుంచి దూరం అవుతాయి, బీపీ షుగర్లు దూరం అవుతాయి. ఇవన్నిటికీ తరుణోపాయంగా మనకు సికింద్రాబాద్లోని స్కందగిరిలో కంచికామకోటి పీఠం మఠంలో జరగబోతున్న 33 రోజుల సంపూర్ణ వేద ఘన పారాయణం బ్రహ్మశ్రీ సూర్యనారాయణ ఘనపాఠి గారి నేతృత్వంలో 16 మంది ఋగ్వేద ఘనపాఠీలు నిర్వహిస్తున్న ఈ సామూహిక వేద ఘన పారాయణంలో అందరం పాల్గొందాం, పునీతులమవుదాం, మనకు వీలైనంత సహాయాన్ని అందిద్దాం. అందరికీ నమస్కారం. నమామి వేదమాతరం. స్వస్తి.